నేర చరిత్రలు ఎన్నికల్లో పాల్గొనకూడదు లేదా వాళ్ళకి సంబంధించిన అనేక అంశాల్లో మీరు చాలా పోరాటం చేశారు. ఇప్పుడు రీసెంట్గా 2 రోజుల క్రితం శశికళ గారు జైలుకి వెళ్ళటం, ఈ అంశం ఒక రకంగా మీరు ప్రారంభించిన అంశానికి ఒక రకంగా ఫలితాలు వస్తున్న ఆ భావజాలానికి దగ్గరగా ఉందా? లేదు, 20 ఏళ్లకి ఏదో చిన్న చిన్న ఫలితాలు వస్తే మనం దానికి బోల్డంత సంబరపడిపోతే అల్ప సంతోషం అనుకోవాలి. భారతీయులు చాలా అల్ప సంతోషులు. కాబట్టి ప్రజల్లో సెన్సిటైజేషన్ పెరిగింది, కొంచెం కొంచెం ఆలోచన కొంత. యావత్ తమిళ సమాజం ఆవిడ ముఖ్యమంత్రిత్వాన్ని ఎదిరించారు కాబట్టి ఆమె కొంత పెరిగింది. కానీ చివరికి ఆవిడ కోరుకున్న ప్రాక్సీ వచ్చాడు కదా. ఓకే, డబ్బు సొంత రాజకీయాన్ని శాసిస్తున్నాయి కదా. అక్కడ జయలలిత గారి విలక్షణ వ్యక్తిత్వమా, లేకపోతే ఆమె నాయకత్వమా, ఆమె ప్రతిభా సామర్థ్యమా ఏమిటి? ఆవిడ చుట్టూ వేల కోట్ల రూపాయలు డబ్బు సంచులు ఉన్నాయి. దానిలో మధ్య బహిరంగ రహస్యమే కదా ఇది. అవును, జయలలిత గారికి ఉన్న పవర్ ఏమిటి? డబ్బు. ఆవిడ జయలలిత గారు సంపాదించి పెట్టింది ఏ రూపంలోనే కానివ్వండి, ఆ డబ్బంతా ఈవిడి చేతుల్లో చేరింది. కాబట్టి ఈవిడికి దాసోహం అంటుంది ఆ పార్టీ. కాబట్టి ఇది గొప్ప విజయంగా నేను భావిస్తే నన్ను వంచన చేసుకున్నట్లెక్క. కాబట్టి ప్రజల్లో స్పందన మంచిది, కొంతమేరకన్నా వస్తుంది, నెమ్మదిగా వస్తుంది. కానీ మౌలికమైన మార్పు వచ్చేదాకా ఇది ఉపయోగం లేదు. ప్రత్యక్ష ఎన్నిక రాష్ట్రాల్లో జరిగితే ఈ రాష్ట్రాలకు పూర్తిగా తమ పరిపాలన వరకు పూర్తిగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నట్టయితే, అలాగే ప్రతి జిల్లాకి, ప్రతి నగరానికి, పట్టణానికి పూర్తిగా స్థానికంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి, ప్రజల దగ్గర కూర్చొని ప్రజలతో జవాబుదారీగా ఉండి పనిచేయడానికి పూర్తి అధికారము, అవకాశం, బాధ్యత వస్తే అప్పుడు పరిస్థితి మారడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ లోపల మల్లాగొల్లాలు జరుగుతుంటాయి, ఈ క్యాంపు రాజకీయాలు జరుగుతుంటాయి. కొందరు గంతులు వేస్తుంటారు. రేపు ఎన్నికలు రాగానే మీరు చూడండి ఎంతమంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి తమిళనాడులో వెళ్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు చూసినట్టయితే 5 ఏళ్ల క్రితం ఈ దేశం నుంచి వెళ్ళిపోయి రిప్పాన్ వెంకిల్లాగా మళ్ళీ తిరిగి ఎవరైనా వచ్చారనుకోండి, అసలు ఎవరే పార్టీలు ఉన్నారని ఎవరైనా చెప్పగలరా? అవును, పేర్లు మన ప్రస్తావన అవసరం లేదు. అవును, మీరు ఎవరన్నా చెప్పారనుకోండి, ఏంటయ్యా మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగాను, మీకు ఎంత ఎక్కడిగిందా అని చెప్పనుకుంటాం. అవును, అలాగే తెలంగాణలో చూస్తే మీరు ఎవరే పార్టీ మీరు చెప్పగలరా? అవును, కాబట్టి చెప్పలేని పరిస్థితి. అంతా మనమంతా కూర్చుని ఏదో భ్రమపడుతున్నాం అంతే. మీరు టీవీ ఛానళ్ళలో డిస్కషన్ కోసం ఈ పార్టీలు తప్ప, పార్టీ అనేది కేవలం ఎన్నికల్లో పోటీ కోసమో లేకపోతే అధికారం పొందడం కోసం ఆ ప్లాట్ఫామ్ అంతే. వాళ్ళకి ఈ దేశాన్ని మార్చడం కోసం వేదిక కానే కాదు, ప్రజల భాగస్వామ్యం కోసం వేదిక కానే కాదు. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. చట్టసభల పట్ల మీకు చాలా గౌరవం. నాకు గుర్తు, మీరు తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2009లో అందరూ ప్రమాణ స్వీకారం చేసిన టెనర్ ఒకలాగా ఉంటే మీరు చాలా ఎమోషనల్ అవుతూ ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు ప్రజలందరూ అది చూసాం. అంటే అక్కడే మీ చట్టసభల పట్ల మీకున్న గౌరవం తెలిసింది. తర్వాత మీరు చట్టసభలో ఉన్న కాలంలో కూడా సభ సజావుగా జరగకపోవటం, వాగ్యుద్ధాలు, భౌతిక దాడులు ఇవన్నీ చాలా జరిగాయి. చట్టసభల్లో తిరిగి ఆరోగ్యకరమైన చర్చలు, పరస్పరం గౌరవించుకునే ధోరణి, ఇటువంటివి చాలామంది ఆశిస్తూ ఉంటాం మాబోటి వాళ్ళం. అది వస్తుందా అండి ఇంకెప్పటికైనా చట్టసభలో? తప్పకుండా వస్తుంది, కాకపోతే ఎంత వేగంగా వస్తుంది అన్నదే తప్ప అది రాదు అనుకుంటే మనం అందరం అన్నీ మర్చిపోయి ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. కాబట్టి ఇది మంచి మార్పు రాదని చెప్పన్నదాన్ని నేను ఏనాడో అంగీకరించను. ఓకే, అయితే అది 2 విషయాలు గమనించాలి. ఒకటి, చట్టసభ వదిలేసేయండి, మన టీవీ ఛానల్లో చర్చలు ఎట్లా ఉన్నాయి? వేడి వాగ్యుద్ధాలు ఎంత అసహ్యకరంగా ఉన్నాయి. అవును, కనీసం మీ మాట వినేటువంటి సంస్కారం కానీ లేకపోతే ఓపిక కానీ నాకు లేకపోతే, మీ వాదనని అంగీకరించబోయినప్పుడు ఇదిగోండి యమునా గారు మీరు చెప్పినటువంటివి కానీ వాస్తవాలు అవి కాదు, ఇదిగో వాస్తవాలు, ఫ్యాక్ట్స్ ఇవి. మీ తర్కం ఇది, తర్కంలో తప్పు ఉంది, ఇదిగో తర్కం ఇది. కాబట్టి మీ వాదనని పూర్వపక్షం చేస్తున్నాను అనే పద్ధతి ఏమైనా ఉందా మనకి? లేదు. అసలు అవతలని మాట్లాడినప్పుడు అరుస్తున్నారే, అరుపులు, కేకలు, పెడబబ్బలు. అంటే బహిరంగ చర్చ ప్రమాణాలు దెబ్బతిన్నాయి దేశంలో. అది కేవలం చట్టసభల్లో కాదు. వీళ్ళంతా ఎవరు నేషనల్ ఛానల్స్లో ఉన్నవాడు ఎవరో, ఉదాహరణకి టీవీ కనిపించే వాళ్ళంతగా మహామేధావుల కింద లెక్క. వీళ్ళంతా మనం గొప్పవాళ్ళుగా గుర్తిస్తున్నవాళ్ళు. జాతీయ ఛానళ్లలో మన ముందుకు రావచ్చు, మన వాళ్ళ భావాలు వ్యక్తం చేసి జ్ఞానం పంచడానికి పనికొచ్చేవాళ్ళని చెప్పని, వాళ్ళు 190 మంది ఇంత అసహ్యకరంగా ప్రవర్తిస్తుంటే కనీసమైన మర్యాదలు పాటించకుండా, బహిరంగ చర్చను అర్థం కాకుండా మన వాదన వినిపించడం విఫలమైపోయి ఊరికే అరుపులు, తూతూ మేమే అని చెప్పి ఉంటే చట్టసభను మాత్రం దించే హక్కు మనకి ఎక్కడ ఉంది? కాబట్టి ఇది సమాజంలో బహిరంగ చర్చ ప్రమాణాల విషయం మొట్టమొదటిది. రెండోది, చట్టసభలో సభ్యులు కేవలం పార్టీల నాయకులకి కట్టు బానిసలు. ఈ మాటలు చాలా బాధ్యత అంటున్నానండి. చాలామంది సభ్యులకి మీరు అవకాశం ఇస్తే ఉత్తమ ప్రమాణాల చర్చకి అవసరము ఉంది, అది జరపాలన్న కోరిక ఉంది, శక్తి ఉంది. అందరికీ లేకపోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ గొప్ప చర్చ జరిగిన సందర్భాలు ఉన్నాయి.
లోక్పాల్ బిల్లును గురించి చర్చ జరిగినప్పుడు, గందరగోళం జరిగినప్పుడు చివరికి ఒక చర్చ జరిగింది, మీకు గుర్తుందా? చాలా ఉన్నత ప్రమాణాల చర్చ జరిగింది. అలాగే మన జిఎస్టీ బిల్లు గురించి రాజ్యసభలో చర్చ జరిగింది, ఉన్నత ప్రమాణాల చర్చ జరిగింది. అంటే ఏంటి, మీరు అవకాశం ఇస్తే పార్టీ నాయకులే కనుక వీళ్ళ బానిసలుగా చేయకుండా ఇస్తే ప్రమాణం అవకాశం ఇస్తే ఇప్పుడు కూడా సాధ్యం అది. ఓకే. కానీ ఏం చేసాము మనం, నేను కూడా కొంత బాధ్యత తీసుకుంటున్నాను. 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మరింతగా ఎమ్మెల్యేలని, ఎంపీలని పార్టీ నాయకులే కట్టుబానిసలని చేశాం. నేను చెప్పినట్టుగా మాట్లాడాలి, నేను టైం ఇస్తేనే నువ్వు మాట్లాడుతావు, నీకు నోరు తెచ్చే హక్కే లేదు, నువ్వు వేరే అంశం మాట్లాడడానికి వీల్లేదు, తప్పైనా సరే పార్టీ విధానానికి కట్టుబడాలి తప్ప ధర్మం కోసం నిలబడితే అంత తేల్చేస్తాను, నీకు మళ్ళీ సీట్ రాదు, ఇప్పుడు అసలు పక్కన బహిష్కారం చేస్తాను. ఇది మనకు ఉన్నటువంటి డీల్. అందుకే ఎన్నో సందర్భాల్లో పార్టీ నాయకులు వాళ్ళు కొనసాగం చేస్తారు, పో వెళ్ళలోకి వెళ్ళు, అరువు గొడవ చేయి చెప్పగానే నువ్వు పొలవమంటూ వెళ్తారు. వాడు సొంతంగా చేస్తాను అనుకోబోకండి. వాళ్ళ తత్వానికి వీళ్ళంతా కూడా పార్టీ నాయకుల్ని మెప్పించడం కోసం, రేపొద్దున వాళ్ళకి రాజకీయంగా పుట్టగతులు ఉండడం కోసం, పార్టీ నుంచి బహిష్కరణ గురి కాకుండా ఉండడం కోసం, కొన్ని సందర్భాల్లో చట్టసభ నుంచి బయటికి పోకుండా ఉండటం కోసం గతిలేక చేస్తున్నారు. కాబట్టి 91వ రాజ్యాంగ సభలోని లొసుగుల్ని తొలగించాలి. మీకు ఈ విప్ కానీ మరొకటి కానీ కేవలం ప్రభుత్వ నిర్మాణానికి, ప్రభుత్వ మనుగడకే ఉండాలి తప్పితే ప్రతి విషయంలో పార్టీ చెప్పినట్టుగా మనల్ని పరిస్థితి ఉండకూడదు రాజ్యాంగబద్ధంగా. అది కూడా చాలదు. రేపొద్దున పార్టీ సీట్లు ఇచ్చేది పార్టీ నాయకులు. ఓకే. మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే మీకు సీట్ ఇవ్వనంటే అయిపోయింది, గాన్. అంతే. మీరు మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన నరసింహారావు గారు కావచ్చు, మీకు లేదంటే లేదు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, మీకు రాజ్యసభ సీట్ ఇవ్వనంటే ఎవరు, అంతే దర్శవాలి. దానికి వేరే ఏం అప్పీల్ ఉందా? సరే, ఆయనకు వయసు అయిపోయింది, ఆయనకి ఇష్టం ఉండవచ్చు ఉండకపోవచ్చు, తీసేది. కానీ మీకు ఎంత స్టేచర్ ఉన్నా కూడా, ప్రజలు ఎంత గౌరవం ఉన్నా కూడా పార్టీకి మీరు దాసులు అయిపోయారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో సభ్యులు అభ్యర్థించుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ మార్పులు తీసుకొస్తే అప్పుడు చట్టసభలో బాగుపడుతుంది తప్ప మనం ఉపన్యాసాలు ఇచ్చి ధర్మోపన్యాసాలు చెప్పే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ధర్మం తెలియక కాదు. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ iDream.